రామయ్య ఓ చిన్న పట్టణంలో ఉండేవాడు. భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు చిన్ను మరియు పింకీ. పెద్ద ఇల్లు కాదు, ఎక్కువ డబ్బు కూడా కాదు, కాని ఆ ఇంట్లో ప్రేమ మాత్రం చాలా ఎక్కువ. ప్రతిరోజు ఉదయం లక్ష్మి వంట చేస్తూ, రామయ్య, టిఫిన్ రెడీ అని పిలిచేది. పిల్లలు నవ్వుతూ స్కూల్కి రెడీ అయ్యేవారు. రామయ్య రోజు కూలీ. ఒక రోజు పని లేక ఇంటికి వచ్చాడు. మౌనంగా కూర్చున్నాడు. చిన్ను అడిగాడు, నాన్నా, ఈరోజు పనిలేదా? రామయ్య తల ఊపాడు. లక్ష్మి వెంటనే చెప్పింది, ఏం పర్వాలేదు, మనం కలిసుంటే అదే చాలు. ఆ రోజు ఇంట్లో ఉన్న కొంచెం బియ్యంతోనే అందరూ కలిసి భోజనం చేశారు. పిల్లలు ఫిర్యాదు చేయలేదు. నవ్వుతూ తిన్నారు. రాత్రి కరెంట్ పోయింది. దీపం వెలిగించారు. దియా దీపం. రామయ్య తన చిన్నప్పటి కథలు చెప్పాడు. పిల్లలు నవ్వుతూ విన్నారు. ఆ క్షణంలో రామయ్య అనుకున్నాడు, డబ్బు తక్కువైనా నా కుటుంబం నా సంపద. కొన్ని రోజులకు రామయ్యకి మంచి పని దొరికింది. ఆనందంగా ఇంటికి వచ్చాడు. లక్ష్మి చెప్పింది, మన ఓర్పుకి ఫలితం వచ్చింది. పిల్లలు గట్టిగా కౌగిలించుకున్నారు. కౌగిలించుకున్న ముఖం